రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా వ్యవసాయ రంగం గాడి తప్పిందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని సాగు రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల బలోపేతంపై బీఆర్కే భవన్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో కమిషన్ సమీక్ష నిర్వహించింది. ఏసీఆర్ఏటీ సంస్థ వరి, పత్తి సాగులో ఏఐ టెక్నాలజీ వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రయోగాత్మకంగా ఏఐ అమలు చేస్తున్నామని జర్మనీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వ్యవసాయం గాడిన పెట్టాలి అని అంటే ఒక్క వరి కాదు, హార్టికల్చర్ వ్యవసాయము విస్తీర్ణము విపరీతంగా తగ్గిపోయింది. తెలంగాణలో మొదటి నుంచి కూడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు ఇవన్నీ కూడా పండించి రైతులు బాగా ఆర్థికంగా బాగుపడ్డారు. మంత్రివర్గం అంతా కూడా అనేక సార్లు మాట్లాడుకొని దీన్ని ఏ విధంగా గాడిన పెట్టాలి, వ్యవసాయం లాభసాటిగా ఎట్లా కావాలి అనే దానికి ఇప్పటికే అనేకమైన సమావేశాలు కూడా జరిగినాయి.